అత్తను అల్లుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం కాడమల కాలువ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో సునీల్ భార్యతో గొడవ పడాడని తెలుస్తుంది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఆమెపై కత్తి దాడి చేసేందుకు ప్రయత్నించాడని సమాచారం. ఇక ఆమె భయంతో దగ్గరలో ఉన్న తల్లి ఇంటికి పరుగులు తీశారు. అక్కడికి వెళ్లి భార్యపై సునీల్ దాడి చేయడానికి ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. అడ్డుకోవడానికి వచ్చిన అత్తపై కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గొడవడి వాడిని అమ్మిని ఇంటి దగ్గరనే పొరసనికి పోయినాడు. పొరసనికి పోయింటే వీళ్ళమ్మ దగ్గరికి ఆత్మరక్షణ కోసం వచ్చింది. అది వచ్చిన పాప వాళ్ళంతా ఇంటి విపక్కల వాళ్ళని లేపింటే సరిపోయిండు. సరే వాళ్ళమ్మ దగ్గరికి పోయేసరికి వాళ్ళమ్మ ఎదురుగా పోయి ఇళ్ళని పంపించామంటే పొద్దున్న వచ్చారు పోనైనా అని గట్టిగా నేను వచ్చారు పోరా అంటే నన్ను వరే అంటావని పొడిచింది సార్. 4 కోట్లు వచ్చినాడు. మేము పోయి అందరం ఇడిపించి వాడిని కొట్టి పంపించినాం. ఆ పిల్లనే వరుసనికి పోయినాడు. ఇంటి దగ్గరనే వరుసనికి పోయింటే ఆ పిల్ల వచ్చింది ఇడికి వాళ్ళమ్మ కాడికి. వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళమ్మ ఇంకా పిల్లని కాపాడని కానీ తల్లి పిల్లని అడ్డపోయి తల్లి ముందు పోయింది. కొట్టనికి పోయినాడు. పొడిచి దగ్గరికి పొడిచినట్టు పొడిచి ఇంకా తీర పడిపోయేటప్పుడు మా నన్ను పొడిచినాడమ్మని పడిపోయింది. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ అందిస్తారు. ధర్ని కిషోర్, మనం చూస్తున్నాం మొత్తానికైతే అత్తని కత్తితో దాడి చేసిన దారుణ ఘటన, అల్లుడు ఇలా దారుణంగా దాడి చేయడం అనేది చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? సోని, నంద్యాల జిల్లా బండాత్మకూరు మండలం కాలమకడువ గ్రామంలో యొక్క దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవ చివరకు అత్తను హత్య చేసే వరకు వెళ్లిన పరిస్థితి కనపడింది. అయితే ఇద్దరు ఎవరైతే భార్య సునీల్ అనే వ్యక్తి తన భార్యతో గొడవ పడుతూ దాడి చేయడం ప్రయత్నించడంతో పక్కనే ఉన్నటువంటి తల్లి వద్దకు పరిగెత్తే ప్రయత్నం చేసింది. అయితే ఈ యొక్క తన కూతురిపై అల్లుడు దాడి చేస్తున్నాడన్న నేపథ్యంలో అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి అత్త పేరు మీద దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఒకసారిగా కూడా ఆవిడ అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యొక్క మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య మొదలైనటువంటి గొడవ కాస్త ఒక హత్యకు దారి చేయడంతో అక్కడ ఆ ప్రాంతంలో అంతా కూడా విషాదం నెలకొన్న పరిస్థితి కనపడింది. అయితే నిందితుడు పరారున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ధర్ని కిషోర్.